హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను టమోటా చింతపండు రసాన్ని అయితే కొంచెం కొత్తగా అయితే చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి నచ్చితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి బాగా పండిన 3 టమోటాలను అయితే బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పాత్రలోకి తగినన్ని వాటర్ని కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టి టమోటాలు మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనికి ఒక నిమ్మపండు సైజు చింతపండునైతే ముందుగా నానబెట్టుకొని అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి వాటర్ వేసి 10 నిమిషాల ముందే నానబెట్టుకొని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్తో సహా వేసేయాలి. ఇందులోనికి కొంచెం కొత్తిమీర వేయాలి. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి రసానికి కావలసినటువంటి వాటర్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే వేసానండి. ఇప్పుడు మనం చేత్తో అయితే ఈ చింతపండు టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా పిసికేయాలి. ఈ విధంగా బాగా రసంలో కొత్తిమీర పచ్చికరివేపాకు అన్నీ వేసి బాగా పిసికి రసం పెట్టామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమోటాలు ఉడికించుకున్న తర్వాత ఉంటుంది కండి పై పొట్టు అయితే ఈజీగా అయితే మనకి సపరేట్ అయిపోతుంది. ఇదంతా తీసేయాలి. ఇప్పుడు ఈ రసంలోనికి మనకు రుచికి సరిపడు రాళ్ళ ఉప్పునైతే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ రాళ్ళ ఉప్పునైతే వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇవి బాగా చిటపటలాడిన తర్వాత 10 నుంచి 12 ఎండుమిర్చిలను అయితే వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలను అయితే దంచుకొని అయితే వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఫ్రై చేసి ఒక చిటికెడైతే ఇంగువనైతే వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ వాటర్ని మొత్తం వేసుకోవాలండి. మనం చింతపండు, టమోటా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా పిసికింటాం కదా వాటర్, ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. మనం కారంగా ఉండాలనుకుంటే రసం ఇందులోనికి వేసినటువంటి ఎండుమిర్చిల్లో ఒక 5-6 ఎండుమిర్చిలను అయితే వీడియోలో చూపించిన విధంగా 2గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగా రసం చేశారంటే అన్నం కన్నా రసమే ఎక్కువగా తాగేస్తారండి. అంత రుచిగా అయితే వస్తుంది. 5 నిమిషాల తర్వాత చూసారా ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడైతే మనం ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొనేయాలి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.